హాయ్ ఎవ్రీవన్ 2022లో ఒక ఐపీఓ 51 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 152 టైమ్స్ ఈ కంపెనీని అప్లై చేశారు. లిస్టింగ్ డే రోజున 22% ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ ఇన్వెస్టర్స్ కి వచ్చాయి. అయితే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఏదైతే ఇన్వెస్టర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసిందో అది దాదాపుగా 1400 కోట్ల రూపాయలు. అయితే ఈ 1400 కోట్లలో బిజినెస్ లో రీఇన్వెస్ట్ చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 0. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో షేర్స్ ని అమ్మేసి వాళ్ళ పర్సనల్ యూస్ కోసం తీసుకున్నారు. జనరల్ గా ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ ఐపీఓ అప్పుడు క్రియేట్ అయిన బజ్ ఏదైతే ఉంటుందో ఆ బజ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ నష్టపోతూ ఉంటారు. అయితే ఇంత బజ్ ని క్రియేట్ చేసిన ఆ స్టాక్ ఏంటి అంటే క్యాంపస్ యాక్టివ్వేర్. 2022లో ఈ కంపెనీ ఐపీఓ వచ్చినప్పుడు ఇండియాస్ నెంబర్ 1 స్పోర్ట్స్ ఫుట్వేర్ బ్రాండ్ గా ఈ కంపెనీ ఉంది. అందుకనే ఐపీఓలో లిస్ట్ అయ్యేటప్పుడు దాదాపు 51.75 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 152 టైమ్స్ అప్లై చేశారు. అండ్ దీని ఐపీఓ ప్రైస్ 292 రూపీస్ ఉంటే లిస్టింగ్ డే రోజున 355 నుంచి 360 రూపీస్ మధ్యలో ఇది లిస్ట్ అయింది. దాదాపుగా ఇన్వెస్టర్స్ కి 22 నుంచి 23% ప్రాఫిట్ ఇచ్చింది. అయితే ఈ షేర్స్ అన్ని కూడా ఒక రకంగా 100% ఆఫర్ ఫర్ సేల్. ఇక్కడ కొత్త షేర్స్ ఏమి క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ ఇందులో ఉన్న పెద్ద ఇన్వెస్టర్లు ఎగ్జిట్ ప్లాన్ లాగా దీన్ని వాడుకున్నారు. ఈ ప్రమోటర్స్ దాదాపు కలెక్ట్ చేసిన 1400 crores లో ప్రమోటర్స్ ఏమో దాదాపు 365 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్ చేసుకుంటే టీపీజీ గ్రూప్ వాళ్ళు ఒక 849 crores అండ్ క్యూఆర్జీ గ్రూప్ వాళ్ళు 176 crores వర్త్ ఆఫ్ షేర్స్ ని అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళ పర్సనల్ యూస్ కోసం వాడుకున్నారు. సో మీన్ వైల్ ఆ కంపెనీకి వచ్చింది ఎంత అంటే నిజానికి ఏమీ లేదు. అయితే ఈ కంపెనీ ఐపీఓ వచ్చిన తర్వాత కంప్లీట్ గా గ్రోత్ ఏమైనా ఆగిపోయిందా అంటే లేదు. ఈ ఐపీఓ నుంచి ఎలాంటి మనీ రాకపోయినా కూడా ఈ కంపెనీ క్యాపెక్స్ అనేది బిల్డ్ చేసుకుంది. ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్ నుంచి గన్నార్ ఫెసిలిటీ క్యాపెక్స్ ని, న్యూ హరిద్వార్ స్నీకర్ యూనిట్ ని బిల్డ్ చేసింది. అండ్ అలాగే 2024లో ఒక 156 కోట్ల రూపాయల అప్పుని కూడా రీపే చేయగలిగింది. అండ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారింది. ఫండమెంటల్ గా అయితే ఈ కంపెనీ అనేది ఐపీఓ వచ్చిన తర్వాత స్టెబిలైజ్ అవుతూ ఉంది. కాకపోతే ఈ క్యాంపస్ యాక్టివ్వేర్ అనే కంపెనీ 2019 నుంచి 4 ఇయర్స్ లో దాదాపుగా 3 రెట్లు పెరిగింది. కానీ ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ లో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ 50% కూడా పెరగలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ స్టాక్ లో ఆల్రెడీ చాలా ఐపీఓ బజ్ ఉండడం వల్ల మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు చాలా బాగా పెరిగి తర్వాత కంటిన్యూస్ గా పడిపోతూ ఉంది. ఇలాంటి స్టాక్స్ ని చూసినప్పుడే మనకి ఐపీఓ బజ్ గురించి చాలా క్లారిటీ వస్తుంది. అయితే ఇదే టైంలో 2022లో రిలాక్సో ఫుట్వేర్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీకి ఎలాంటి ఐపీఓ బజ్ లేదు. ఇది ఎప్పుడో 2006లో లిస్ట్ అయింది. నార్మల్ గా 2022లో ఒక ఎబో యావరేజ్ కంపెనీ లాగా ఉంది. ఎలా అయితే క్యాంపస్ యాక్టివ్వేర్ క్యాపెక్స్ ప్లాన్స్ పెడుతూ ఉందో అలాగే సిమిలర్ గా రిలాక్సో ఫుట్వేర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ క్యాపెక్స్ ప్లాన్స్ పెడుతూనే ఉంది. 2023లో ఒక 140 కోట్లు, 2025లో 62 కోట్లు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ నుంచి క్యాపెక్స్ పెడుతూ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఈ కంపెనీ ఎప్పుడు కూడా నెట్ డెట్ ఫ్రీ కంపెనీగానే ఉంటుంది. అయితే ఈ రిలాక్సో ఫుట్వేర్ యొక్క డేటా మనం అబ్జర్వ్ చేస్తే 2022లో దాదాపు 2600 కోట్లున్న ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఈ రోజు 2700 కోట్లు, కేవలం ఒక 50 కోట్లు మాత్రమే పెరిగింది. ఇన్ఫాక్ట్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది 233 crores నుంచి 179 crores కి పడిపోయింది. కంపెనీలో నిజానికి ఎలాంటి ఫండమెంటల్ గ్రోత్ లేదు. అందుకనే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 2021 నుంచి ఈ కంపెనీ అనేది పడిపోతూనే ఉంది. సో ఇలాంటి కంపెనీల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అండ్ అలాగే ఈ 2 స్టాక్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి? దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్యాంపస్ యాక్టివ్వేర్ అనేది ఐపీఓ వచ్చిన బజ్ లో దాదాపు 631 రూపీస్ దాకా పెరిగింది. కానీ అక్కడ నుంచి ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే 230 రూపీస్ దగ్గర దాదాపు 63% పడిపోయి ఉంది. అదే టైంలో రిలాక్సో ఫుట్వేర్ కూడా దాదాపు 1435 రూపీస్ నుంచి కంటిన్యూస్ గా పడుతూ ఈ రోజు 280 నుంచి 420 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇందులో కూడా అప్రాక్సిమేట్ గా 70 to 80% ఫాల్ ఉంది. నిజానికి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 కంపెనీలు సేమ్ పడ్డాయి, కానీ స్టోరీ మాత్రం డిఫరెంట్. ఒక కంపెనీలో ఒక 50% రెవెన్యూ గ్రోత్ అయితే ఉంది. కాకపోతే ఐపీఓ బజ్ వల్ల 51 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవడం వల్ల ఓవర్ వాల్యుయేషన్స్ లో లిస్ట్ అయ్యి ఇప్పుడు కరెక్షన్ జరుగుతూ ఉంది. వెరాస్ సెకండ్ స్టాక్ లో ఇలాంటి ఐపీఓ బజ్ ఏమీ లేదు. బట్ ఎనీహౌ గ్రోత్ అనేది స్టాగ్నేట్ అయిపోవడం వల్ల స్టాక్ ప్రైజెస్ కరెక్ట్ అవుతూ ఉన్నాయి. నిజానికి ఈ 2 కంపెనీస్ కూడా పడిపోతూ ఉన్నాయి. సో అసలు మనకి ఈ షేర్స్ పడడానికి యాక్చువల్ రీజన్ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీలో పెరిగిన కాంపిటీషన్, డిమాండ్ అనేది కంప్లీట్ గా తగ్గడం
అండ్ మార్జిన్ ప్రెషర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం. క్యాంపస్ యాక్టివ్ వేర్ కి అయితే ఐపీఓ బజ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ రిలాక్సో ఫుట్వేర్ కి ఐపీఓ బజ్ తో సంబంధం లేదు కదా. ఈ రెండు కంపెనీలు కూడా గ్రోత్ అనేది స్టాగ్నెట్ అయిపోవడం వల్ల లేదా స్లో అవ్వడం వల్ల కంపెనీ షేర్ ప్రైస్ అనేవి కరెక్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో నేను ఫర్దర్ గా చెప్పబోయే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు యాజ్ ఏ హోంవర్క్ మెట్రో బ్రాండ్స్ తో కంపేర్ చేస్తూ చూడండి. ఎలా కంపేర్ చేయాలి అనేది నేను కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఒక ఐపీఓ గనక సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఆ కంపెనీ ఐపీఓ ద్వారా కొంత మనీ సంపాదిస్తుంది కదా, ఆ మనీని తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. సో స్పెసిఫిక్ గా మనం చూడాల్సిన నిజమైన ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే ఆ స్టాక్స్ ఐపీఓ వచ్చిన తర్వాత మల్టీ బ్యాగర్స్ అవుతాయి అని అంటే ఫస్ట్ ది ఆ ఐపీఓ నుంచి కలెక్ట్ చేసిన మనీని ఆ కంపెనీ క్యాపెక్స్ కోసం యూస్ చేస్తుందా లేదా, లేదా కొన్నిసార్లు ఆ కంపెనీకి చాలా ఎక్కువ అప్పులుంటే ఆ అప్పులు క్లియర్ చేయడానికి యూస్ చేస్తుందా లేదా. జనరల్ గా ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆ ఐపీఓ మనీని యూస్ చేస్తే మంచిది. అలా కాకుండా ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎగ్జిట్ అవ్వడం కోసం లేదా కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకుని వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేసుకుంటున్నారంటే నిజంగా ఆ కంపెనీకి పెద్ద ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఒక ఐపీఓ వచ్చినంత మాత్రాన ఒక కంపెనీ పెరగాలి అనే రూల్ ఏమీ లేదు. దాని కాంపిటీటర్ స్టాక్స్ ని కూడా మనం చూడాలి. ఎప్పుడైతే ఒక ఐపీఓ వస్తుందో జనరల్ గా ఆ ఐపీఓ వచ్చిన కంపెనీకి చాలా ఎక్కువ మనీ వస్తుంది. ఆ మనీతో కాంపిటీటర్స్ కంటే ఫాస్ట్ గా గ్రో అయ్యే ప్లాన్ వాళ్ళ దగ్గర ఉండాలి. అలాంటి ప్లాన్ ఉన్న కంపెనీస్ లోనే మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఫైనల్ గా ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ కి ఫ్యూచర్ లో డిమాండ్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసి ఉన్నప్పుడే లాంగ్ టర్మ్ లో ఒక ఐపీఓ లాగా వచ్చిన స్టాక్ అనేది ప్రైస్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఐపీఓ కాకుండా ఒక కంపెనీ ఎప్పటి నుంచో లిస్ట్ అయి ఉంది, దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి లిస్ట్ అయ్యి మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంది. మరి అలాంటి కంపెనీ ఇప్పటి నుంచి మల్టీ బ్యాగర్ అవ్వాలి అని అంటే అప్పుడు మనం నిజంగా చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క క్యాపెక్స్ అనేది పాస్ట్ కంటే స్పీడప్ అవుతుందా లేదా. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి, పాస్ట్ లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకుని పాస్ట్ గ్రోత్ కంటే ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇంకా స్పీడప్ అవ్వబోతుంది అన్నప్పుడే అది మనకి మల్టీ బ్యాగర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఆ కంపెనీ యొక్క క్యాపెక్స్ లో స్పీడ్ అనేది లేకపోయినా కూడా ఆ కంపెనీ అంతకు ముందు డెట్ కంపెనీ అయి ఉండొచ్చు, ఇప్పుడు డెట్ ఫ్రీ అవుతుంది, జీరో డెట్ అవుతుంది అంటే అలాంటప్పుడు కూడా కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అవుతాయి. సో జనరల్ గా ఒక కంపెనీ ఫ్యూచర్ లో వాళ్ళ డెట్ ని క్లియర్ చేస్తుందా లేదా అని యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తూ ఎవరైతే క్వార్టర్ టు క్వార్టర్ లేదా ఇయర్ టు ఇయర్ వాళ్ళ అప్పులు తగ్గించుకుంటూ ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్, ఒక కంపెనీకి లాంగ్ హిస్టరీ ఉంది అని అంటే వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం అనుకోవచ్చు కదా. ఆ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు వాళ్ళ కాంపిటీటర్స్ యొక్క మార్కెట్ ని గ్రాబ్ చేసుకోవాలి, అంటే కాంపిటీటర్స్ ని ఒక రకంగా కిల్ చేయాలి. సో మనం కొంటున్న ఆ కంపెనీ కాంపిటీటర్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంటే ఆబ్వియస్ గా అది మనకి మల్టీ బ్యాగర్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ఐపీఓ స్టాక్ అయినా లేదా మార్కెట్ లో లాంగ్ టైం లిస్ట్ అయిన స్టాక్ అయినా కూడా ప్రొడక్ట్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారో దానికి ఫ్యూచర్ లో చాలా మంచి డిమాండ్ ఉండాలి. అలాంటప్పుడే ఆ స్టాక్ లాంగ్ టర్మ్ లో మల్టీ బ్యాగర్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఫ్యూ మినిట్స్ బ్యాక్ మెట్రో బ్రాండ్స్ అనే స్టాక్ ని మీరు యాజ్ ఏ హోంవర్క్ కొన్ని పాయింట్స్ చెక్ చేయాలి అని చెప్పాను కదా. ఎలాంటి పాయింట్స్ చెక్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. రిలాక్సో ఫుట్వేర్ లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో మనకి రెవెన్యూలో ఎలాంటి గ్రోత్ లేదు, ప్రాఫిట్ లో కూడా ఎలాంటి గ్రోత్ లేదు, ఇన్ఫాక్ట్ డిక్లైన్ ఉంది. వెరాస్ క్యాష్ ఫ్లోస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఫ్లోస్ కూడా డిక్లైన్ అయ్యాయి. అందుకనే ఈ షేర్ లాస్ట్ 5 ఇయర్స్ లో దాదాపుగా 70 to 80% పడిపోయింది. వెరాస్ క్యాంపస్ యాక్టివ్ వేర్ షేర్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ 50% పెరుగుకుంటూ 4 ఇయర్స్ లో దాదాపు 3 times పెరిగింది. అంటే పాస్ట్ గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా ఉంది. బట్ ఎప్పుడైతే ఐపీఓ లిస్ట్ అయిందో లిస్ట్ అయిన తర్వాత గ్రోత్ అనేది చాలా స్లో అయిపోయింది. సిమిలర్ గా ప్రాఫిట్ లో కూడా మీకు అలాగే ఐపీఓ ముందు చాలా ఫాస్ట్ ప్రాఫిట్ గ్రోత్ ఉండి ఐపీఓ తర్వాత చాలా స్లో ప్రాఫిట్ గ్రోత్ ఉంది. దీని వల్ల కూడా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది లాస్ట్ 5 ఇయర్స్ లో పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలతో పాటు సైడ్ బై సైడ్ సేమ్ సెక్టార్ కి సంబంధించిన మెట్రో బ్రాండ్ స్టాక్స్ ని మీరు పెట్టి అబ్జర్వ్ చేయండి. ఈ మూడింటిని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసినప్పుడు ఒక స్టాక్ ప్రైస్ ఎందుకు పడాలి, ఎందుకు పెరగాలి, లేదా అట్లీస్ట్ ఎందుకు సైడ్ వేస్ లో ఉంటుంది అని తెలియడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మీరు మెట్రో బ్రాండ్స్ యొక్క స్టాక్ అనాలిసిస్ చేసిన తర్వాత కింద ఒకసారి మీకు ఏం అర్థమైంది అనేది కమెంట్ చేయండి. నేను మీ అందరి కమెంట్స్ చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. ఈ కమెంట్స్ లో మనకి రకరకాల ఆన్సర్స్ రావచ్చు, రకరకాల అనాలిసిస్ లు తెలియచ్చు. దీనివల్ల మీలో ఎంతో మంది ఫండమెంటల్ అనాలిసిస్ చేయడంలో ఒక నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు అని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మీరు చూసింది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అనాలిసిస్.
ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో డీప్ కంపారిజన్స్ చేయాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ యాప్ లో నేను దాదాపు 40+ అవర్స్ ఆఫ్ కంటెంట్ తో ఒక కోర్స్ డిజైన్ చేశాను. మీరు దాని నుంచి కూడా ఇంకా అడ్వాన్స్డ్ పాయింట్స్ ఎన్నో తెలుసుకోవచ్చు. మంత్లీ వన్స్ 5 to 6 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎనీహౌ ఈ వీడియో ద్వారా ఐపీఓ లిస్ట్ అయిన స్టాక్ ఎంత బజ్ ఉన్నా, ఎన్ని టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినా, కంపెనీ ఫ్యూచర్ లో గ్రో అయ్యి మల్టీ బ్యాగర్ అవ్వాలి అంటే ఇలాంటి పాయింట్స్ చూస్తేనే మనకి స్టాక్ ప్రైస్ డైరెక్షన్ అనేది అర్థమవుతుంది అండ్ మంచి స్టాక్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనే పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.